హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువు నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 38. పోయెనిమి కోరికల విషయంలో నువ్వు నన్ను అనుమానించినందుకు ఈ నేలలో నేను ఎన్నిసార్లు తలుచుకొని ఏడ్చానో తెలుసా? నేను నీతో అస్సలు మాట్లాడను అంటూ మైథిలి మీద బెట్ చేస్తాడు కళ్యాణ్. నా మీద కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు కళ్యాణ్, అది చేస్తాను అని అంటుంది మైథిలి బాధపడుతూ. నువ్వు ఏది చేసినా ఇన్నేళ్ళు నేను పడిన బాధను అయితే మర్చిపోలేను కదా. ఒక పక్క నువ్వు దూరం అయ్యావనే బాధ, ఇంకొక పక్క ఐశ్వర్య నిలయాని ప్రాపర్టీస్ని తిరిగి దక్కించుకోవాలనే తపన, బిజినెస్లో పడి పసిపిల్లవాడైన చెర్రీకి టైం కేటాయించలేకపోతున్నానే ఆవేదన. ఎన్ని రకాలుగా నేను మానసిక వేదన అనుభవించానో తెలుసా? అసలు ఐశ్వర్య నిలయాని ఈ ప్రాపర్టీస్ని అమ్మాలని నీకు ఎలా అనిపించింది అని అడుగుతాడు కాస్త కోపంగా. నీ బాధ నేను అర్థం చేసుకోగలను కళ్యాణ్. వాటిని అమ్మేటప్పుడు నేను కూడా నా బాధను దిగమింగుకొని అమ్మాను. నాకు కూడా ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది కదా. ఈ ఆస్తుల్ని, నిలయాన్ని అమ్మమ్మ గారు నువ్వు పెంచి పోషించారు. వీటి వెనుక మీ కష్టం ఉందని తెలిసినప్పుడు మీ ఇద్దరిని దూరం చేసుకొని నేను ఈ ఆస్తుల్ని ఎలా అనుభవిస్తాననుకున్నావు? పైగా నువ్వు నన్ను క్షమించలేదనే ఆవేదనలో, మీతో పాటు బాబు కూడా దూరం అయ్యాడనే దుఃఖంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాను. నన్ను ప్రిన్స్లాగా చూడాలనుకున్నా నువ్వు అమ్మమ్మ గారే నాకు దూరం అయిపోయినప్పుడు ఇక ఈ సంపన్నుల జీవితం ఎందుకు అనిపించింది? అందుకే వీటిని అమ్మేసి తిరిగి నేను నా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మా అమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణించటం, మోహన్తో నా పెళ్ళి కుదరటంతో ఇంకా కృంగిపోయాను. ఆ రోజు నిన్ను అనుమానించి చేసిన తప్పుకి ఇప్పుడు వరకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. నిజానికి నేను అప్పుడే నా పెళ్లి ప్రపోజల్ నీకు చెప్పడం కోసం స్వీట్ తీసుకొని బయలుదేరాను కళ్యాణ్. అంతలో ఆ మాలతి కనిపించి ఏదేదో చెప్పి నా మైండ్ కలుషం చేసి పెట్టింది. ఆ కుట్ర వెనుక ఆ శ్రేయ ఉందని ఊహకు కూడా అనుకోలేదు. నిన్ను అనుమానించి తప్పు చేసింది నేను అయితే శిక్ష నాకొక్కదానికే పడాలి. కానీ నాతో పాటు నువ్వు కూడా శిక్ష అనుభవిస్తూ వచ్చినందుకు నిజంగానే నాకు ఇప్పుడు ఏడుపు వస్తుంది. నువ్వు అన్నట్టు నేను తింగర్ దాన్నే కళ్యాణ్ అంటూ కళ్యాణ్ భుజం మీద వాలి ఏడుస్తుంటుంది. అప్పటి వరకు బాధపడుతున్న కళ్యాణ్ తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని, ఏడవకు ఎనిమి, మనకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి కాబట్టే అన్ని నిజాలు తెలిసిపోయి మనం దగ్గరయ్యాము. ఇక జరిగిన వాటి గురించి తలుచుకొని బాధపడొద్దు అంటూ సముదాయిస్తుంటాడు. చేసిన తప్పుకి నన్ను క్షమించు కళ్యాణ్ అని అంటుంది కళ్యాణ్ మొహంలోకి చూస్తూ. నువ్వు చేసిన తప్పుకి క్షమించమని అడిగితే నేను నీ విషయంలో చేసిన తప్పులకి ఇంకా ఎన్ని క్షమాపణ అడగాలి ఎనిమి అని అంటాడు. మైథిలి కళ్యాణ్ని హక్ చేసుకొని, ఇక మన మధ్యకి ఆ శ్రేయ ఎప్పటికీ రావద్దు కళ్యాణ్, దాని నీడ కూడా మన మీద పడొద్దు అని అంటుంది. కానీ కళ్యాణ్ మాత్రం తన గురించి మరో రకంగా ఆలోచిస్తూ, శ్రేయ మనల్ని అంత తొందరగా వదిలే రకం కాదని అర్థమైంది మైథిలి. తను ఇంకా మన ముందుకు రాకుండా తప్పించుకుందంటే మనల్ని విడదీయటానికి తను ఇంకేదో పెద్ద ప్లాన్లోనే ఉందేమోనని నా మనస్సాక్షి చెప్తుంది అని మనసులో అనుకుంటాడు. తను ఇంకేదైనా నాటకాలు ఆడుతూ మన మధ్యకు వచ్చినా కూడా మనం ఎప్పటికీ విడిపోకూడదు కళ్యాణ్. ఇంకొకసారి నీకు దూరం అయ్యే అవకాశం వస్తే ఇక నేను ప్రాణాలతో కూడా ఉండలేను అంటూ ఏడుస్తుంటుంది మైథిలి. కళ్యాణ్ బాధపడుతూ తన మొహన్ చేతిలోకి తీసుకొని కన్నీళ్ళు తుడుస్తూ, తన గురించి పూర్తిగా తెలిసింది కాబట్టి ఇక మనం విడిపోయే క్షణాలు ఎందుకు వస్తాయి మైథిలి? ఇక అలాంటి భయాలేవి పెట్టుకోకు. మనం ఆలోచించాల్సింది ఆ శ్రేయ గురించి కాదు, మన చెర్రీ గురించి. మన పెళ్ళికి వాణ్ణి ఎలా ఒప్పించాలి అనేది ఆలోచించాలి అని అంటాడు. అవును కళ్యాణ్, ఆ శ్రేయ మనకు ఇప్పుడు లెక్క కాదు. కానీ చెర్రీ అనుమతితోనే మన పెళ్ళి జరగాలి అంటుంది మైథిలి. ఖచ్చితంగా అలాగే జరుగుతుంది అని అంతలోనే సంతోషంగా నవ్వుతూ తన మొహంలోకి చిలిపిగా చూస్తూ, సో అయితే మేడం గారు అప్పుడే నాతో పెళ్లి ప్రపోజల్ చేయటానికి వచ్చిందనమాట. ఇంతలో ఆ మాలతి వచ్చి అంతా చెడగొట్టింది అంతేనా అని అడుగుతాడు నవ్వుతూ.
అవును కళ్యాణ్, లేకపోతే ఈ పాటికి మనకు ఎప్పుడో పెళ్ళైపోయేది అని అంటుంది సిగ్గుపడుతూ. పెళ్ళే కాదు, జూనియర్ మెంటలోడితో పాటు ఇంకొక జూనియర్ థింగర్ది కూడా వచ్చేది అని అంటాడు. జూనియర్ థింగర్దా? తనెవరు అని అడుగుతుంది క్వశ్చన్ మార్క్ వేస్తూ. అందుకే నీకు థింగర్దని పేరు పెట్టాను అని అంటాడు తన నుదురు మీద చూపుడు వేలు పెట్టి పొడు నెడుతూ. ఓహో, అర్థమైంది. అయితే ఈసారి నీకు పాప కావాలా అని అడుగుతుంది. అవును. ఎప్పుడిస్తావు మరి అని అడుగుతాడు తన వైపు కొంటెగా చూస్తూ. ఏముంది, ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళి మరొక హైబ్రిడ్ గర్ల్ని కనడానికి అగ్రిమెంట్ చేసుకుందాం అని అంటుంది కావాలని ఆట పట్టిస్తూ. ఏయ్, నిన్ను అంటాడు తన మీదకి చిలిపిగా చెయ్యెత్తి. మైథిలి నవ్వుతూ, నీకలా సూదులు సిరంజులతో పుట్టే పిల్లలైతేనే నీ తిక్క బాగా కుదిరిస్తారు అని అంటుంది. కళ్యాణ్ నవ్వుతూ తనని హృదయానికి హత్తుకొని, ఈసారి సూదులు సిరంజులతో కాదు, మన ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా మనకి పాప పుట్టాలి అని అంటాడు ఆత్మీయంగా. అలా జరగాలంటే ముందు నీ హైబ్రిడ్ బాయ్ని మన పెళ్ళికి ఒప్పించు అని అంటుంది. అన్నీ అవే జరిగిపోతాయి అని చెప్పి తనని ఎదురుగా నిలబెట్టుకొని రాములమ్మ పెట్టిన టిఫిన్ ప్లేట్ చేతిలో తీసుకొని, ముందు ఈ టిఫిన్ చెయ్యి అంటూ తనకు తినిపిస్తుంటాడు. మైథిలి ఆ టిఫిన్ తింటూ, నేనొక్కదాన్నే కాదు, నువ్వు కూడా తినాలి అంటూ కళ్యాణ్ కూడా టిఫిన్ తినిపిస్తుంటుంది. కొంతసేపటికి ఇద్దరు టిఫిన్ చేయటం పూర్తి చేస్తారు. ఇక చెర్రీకి కనిపించకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కళ్యాణ్ అని అంటుంది. అక్కడికి వెళ్ళి చేసేది ఏముంది, ఇవాళ సండే, ఆఫీస్ కూడా లేదు కదా, ఇవాళ ఇక్కడే ఉండిపో మైథిలి అని అంటాడు. చెర్రీ చూస్తే లేనిపోని డిస్టర్బ్ అవుతాడు కళ్యాణ్ అని అంటుంది. నువ్వు వాడికి కనిపించకుండా ఈ రూమ్లోనే ఉండు అంటాడు. నీకు నా బాధ అర్థం కావడం లేదు కళ్యాణ్. నేను ఇంత దగ్గరగా ఉండి నా కొడుకుని చూడలేకపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అని అడుగుతుంది. కళ్యాణ్ కొన్ని క్షణాలు ఆలోచించి, సరే అయితే వాడు నిన్ను చూడకుండా నువ్వు వాడిని చూసేటట్టుగా చేస్తాను, అప్పుడు ఓకేనా అని అంటాడు. అది ఎలా కుదురుతుంది అని అడుగుతుంది. కుదురుతుంది, ఇలారా అంటూ మైథిలి చేపట్టుకొని డోర్ తీసి బయటికి తొంగి చూస్తాడు. చెర్రీ బయటికి లేడని నిర్ధారించుకొని చెర్రీ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి విండో డోర్ ఓపెన్ చేసి గ్లాస్లో నుంచి లోపలికి చూపిస్తుంటాడు. అయ్యో కళ్యాణ్, ఇక్కడి నుంచి చెర్రీ నన్ను చూస్తాడేమో అంటుంది మైథిలి. ఈ గ్లాస్లో నుంచి చెర్రీ మనకు కనిపిస్తాడు కానీ మనం చెర్రీకి కనిపించలే, నువ్వు వర్రీ అవ్వకుండా వాడు ఏం చేస్తున్నాడో చూడు అని అంటాడు. మైథిలి లోపలికి చూసేసరికి చెర్రీ మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని హుషారుగా డ్యాన్స్ చేయడం కనిపిస్తుంటుంది. చెర్రీని అలా చూసి మైథిలి సంతోషపడుతూ, అబ్బో, నీ కొడుకు బాగా డ్యాన్స్ చేస్తున్నాడే అని అంటుంది. వాడికి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మైథిలి, ఎప్పుడు ఇలా ఎగురుతూనే ఉంటాడు అని చెప్తాడు కళ్యాణ్. కాసేపు మైథిలి చెర్రీని అలా చూస్తూనే ఉంటుంది. ఇక వెళ్దాం పదా ఎన్మి, మళ్ళీ వాడు బయటకు వచ్చాడంటే కష్టం అవుతుంది అని అంటాడు. అవును అని చెప్పి మళ్ళీ ఇద్దరు రూమ్లోకి వస్తారు. కానీ మైథిలి నీరసపడిపోతూ, ఏంటో నా కొడుకుని నేనే దొంగచాటుగా చూసే కర్మ పట్టింది అని అంటుంది. అంతలో రాములమ్మ ఒక చీర తీసుకొని అక్కడికి వచ్చి, ఇది నాది మడత విప్పిని కొత్త చీరమ్మా, ఇక్కడ మీ బట్టలు లేవు కదా అని ఈ చీర తీసుకొచ్చాను, ఇవాళకి స్నానం చేసి ఈ చీర కట్టుకోండి అని అంటుంది. అయ్యో, ఎందుకు రాములమ్మ, నేను చెర్రీకి కనపడకుండా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటుంది మైథిలి. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారమ్మా, అక్కడైనా మీరు ఒక్కరే కదా ఉండేది, ఎలాగో ఇవాళ ఆఫీస్ లేదు కాబట్టి ఈరోజు ఇక్కడే ఉండండి అని అంటుంది. అది కాదు రాములమ్మ అంటూ మైథిలి ఏదో చెప్పబోతూ ఉండగా, కళ్యాణ్ బాబు గారు ఇక్కడికి వచ్చిన కొత్తలో మీ గురించి తలుచుకొని ఏడవని రోజు లేదమ్మా, ఇన్ని సంవత్సరాలు కూడా మిమ్మల్ని తలుచుకుంటూ ఏడ్చాడంటే ఇక అమెరికాలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయి కాబట్టి ఈరోజు మీరు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ కాస్త ప్రశాంతంగా ఉండండమ్మా అని అంటుంది. రాములమ్మ అలా అనేసరికి మైథిలి కళ్యాణ్ వైపు జాలిగా చూస్తుంటుంది. ప్లీజ్ మైథిలి, ఈరోజు ఇక్కడే ఉండిపో అని రిక్వెస్ట్ చేస్తాడు కళ్యాణ్.
కానీ చెర్రీతోనే నా భయం అంటుంది మైథిలి. మీరు అలాంటి భయం పెట్టుకోకండి అమ్మా. నేను అర్జున్ బాబు గారికి ఫోన్ చేసి మీరు వచ్చిన విషయం చెప్పి అన్విని తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పాను. అన్వి వస్తే చెర్రీ బాబు పూర్తిగా ఆటల్లో ఉంటాడు. అప్పుడు ఇక ఎవ్వరి గురించి పట్టించుకోడు అని చెప్తుంది రాములమ్మ. మంచి పని చేసావు రాములమ్మ అని నీకు పెళ్లి కాలేదనే విషయం తెలిసి తరువాత అర్జున్ సంజన కూడా నిన్ను కలవాలని అనుకుంటున్నారు మైథిలి. ఇక నువ్వు ఏం మాట్లాడకుండా ఈరోజు ఇక్కడే ఉండిపో. రేపు ఉదయం నేను ఆఫీస్కి రెడీ అయిపోయి ఇంటికి తీసుకెళ్ళి రెడీ చేయించుకొని ఆఫీస్కి తీసుకెళ్తాను అని అంటాడు. మైథిలి ఇంకా ఆలోచనలో ఉండేసరికి ఒప్పుకోండమ్మా అంటుంది రాములమ్మ రిక్వెస్ట్గా చూస్తూ. సరేలే ఉండిపోతానులే అంటుంది నవ్వుతూ. ఇద్దరూ సంతోషపడతారు. ఓకే, ఇక నువ్వు స్నానం చేయి. నేను కాసేపు చెర్రీ దగ్గరికి వెళ్ళి వాడికి హోంవర్క్ చేయిస్తుంటాను అని చెప్పి అక్కడున్న చెర్రీ బుక్స్ తీసుకుని వెళ్ళిపోతాడు కళ్యాణ్. రాములమ్మ అంతే సంతోషపడుతూ, పెద్దమ్మగారు ఉంటే మిమ్మల్ని ఇలా చూసి ఎంత సంతోషపడేదో. అయినా పెద్దమ్మగారు ఏ లోకంలో ఉన్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటారు అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. రాములమ్మ అలా అనగానే మైథిలి కూడా కాస్త బాధపడుతూ ఆ పక్కనే ఉన్న అనసూయమ్మ గారి ఫోటోని చూస్తూ ఉండిపోతుంది. కళ్యాణ్ చెర్రీ దగ్గరికి వెళ్ళి మీద కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేయిస్తూ ఉంటాడు. మైథిలి ఆ చీర తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ చెర్రీకి హోంవర్క్ పూర్తి చేయించి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని ఆ రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి రాములమ్మ నీకు లంచ్ తినిపిస్తుంది, అది తింటూ ఉండు, ఈలోపు అన్వి వస్తుంది, ఇద్దరు కలిసి ఆడుకోవచ్చు అని అంటాడు. సరే డాడ్ అని చెర్రీ కిందికి వెళ్ళబోతూ మళ్ళీ వైపు చూసి డోర్ వేసి ఉన్న కళ్యాణ్ రూమ్ వైపు చూస్తాడు. వీడేంటి మళ్ళీ అటు చూస్తున్నాడు అని అనుకొని ఏమైంది చెర్రీ అని అడుగుతాడు. మైతో మిస్ దగ్గర వచ్చే పర్ఫ్యూమ్ స్మెల్ మళ్ళీ ఇప్పుడు రావట్లేదు డాడ్ అని అంటాడు. ఓహో, మైథిలి స్నానం అయిపోయి ఉంటుంది అని అనుకొని సరేలే నువ్వు వెళ్ళి లంచ్ చెయ్యి, మళ్ళీ అన్వి వస్తే ఆడుకోవడానికి టైం ఉండదు అని అంటాడు. ఓకే డాడ్ అని చెప్పి చెర్రీ వెళ్ళిపోతాడు. చెర్రీ కిందికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ డోర్ తీసుకొని లోపలికి వచ్చేసరికి మైథిలి స్నానం చేసి చీర కట్టుకొని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తడి జుట్టు తుడుస్తుంటుంది. స్నానం చేసి ఫ్రెష్గా ఉన్న మైథిలి వెనక నుంచి కళ్యాణ్ కళ్ళకి ఇంకా అందంగా కనిపిస్తుంటుంది. డోర్ తీసుకొని కళ్యాణ్ వస్తున్నాడని మైథిలికి కూడా అర్థమై కావాలనే వెనక ఉన్న జుట్టుని ముందుకు వేసుకుంటుంది. స్లీవ్లెస్ బ్లౌజ్ అయ్యేసరికి తన తెల్లటి చర్మం మీద నిలిచిన నీటి బిందువులు మెరుస్తూ కనిపిస్తూ అందంగా ఉంటుంది. ఇప్పటి వరకు లవ్ ఫీలింగ్స్లో ఉన్న కళ్యాణ్లో ఇప్పుడు కాస్త రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా కలుగుతూ తన దగ్గరికి వచ్చి నిదానంగా వెనక నుంచి తనని హక్ చేసుకొని, తప్పుగా అనుకోకు ఎనిమి, రొమాంటిక్గా మాత్రమే కాదు నా మనసుతో కూడా నేను హక్ చేసుకుంటున్నాను అని అంటాడు. తెలుసు కళ్యాణ్, అందుకే ఇంత ధైర్యంగా నా జుట్టుని నేను ముందుకు వేసుకున్నాను అంటుంది అద్దాల నుంచి కళ్యాణ్ని చూస్తూ. నీ తనువు కావాలని కోరుకునే పాత కళ్యాణ్ని మర్చిపోయి నా తనువున ప్రాణం నీకే అంటున్నా ఈ కళ్యాణ్ని క్షమించి చేరదీ ఎనిమి అని తన మెడ మీద సుతారంగా ముద్దు పెడతాడు. మైథిలి ముందుకు తిరిగి కళ్యాణ్ మొహాన్ని చేతులకు తీసుకుని నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి, నా మనసు నీకు ఎప్పుడో సొంతం చేశాను కళ్యాణ్, అంటే మానసికంగా నేను నీకు అప్పుడే భార్యనైపోయాను అని అంటుంది ఆర్తిగా చూస్తూ. మైథిలి కళ్యాణ్ మీద పెంచుకున్న ప్రేమ తన కళ్ళల్లో కనిపిస్తుంటే కళ్యాణ్కి భావోద్వేగంతో కన్నీళ్ళు వస్తుంటాయి. కళ్యాణ్ కన్నీళ్ళు చూడగానే మైథిలి కూడా భావోద్వేగానికి గురవుతూ కళ్యాణ్ తలను వంచి పెదవులు అందుకొని ముద్దు పెడుతుంటుంది. కళ్యాణ్ కూడా భావోద్వేగంలో ఉంటేనే ఆ ముద్దుకు స్పందిస్తుంటాడు. ఇద్దరి పెదవులు ప్రేమతో ఆలింగనం అవుతుంటాయి. కొన్ని క్షణాలకి మైథిలి ఆ పెదవులు విడి, ఇంతకుముందు మన మధ్య జరిగినవన్నీ పూర్తిగా మర్చిపోదాం కళ్యాణ్, ఇదే మన ఫస్ట్ కిస్, మన ముద్దు ముచ్చట ఇప్పటి నుంచే మొదలవుతుంది అని చెప్పి కళ్యాణ్ హృదయం మీద వాలిపోతుంది. కళ్యాణ్ తనని అమితమైన ప్రేమతో హత్తుకొని తన వెన్ను మీద చేయి వేసి నిమృతూ ఎస్ మైథిలి అని అంటాడు.
వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.